ఇదే కదా నేను వచ్చింది. మనల్ని తొక్కేస్తుంటే ఊరికి కూర్చుంటావా, మనం బయటికి రావా? శ్రీకాకుళం ఉద్యమం నడిచిన వాళ్ళని నేను బేలాభూములకి వెళ్ళాను. విశాఖపురం వెళ్తే శ్రీకాకుళం నేల ఎంత బలమైన నేల అంటే శీల మండలంలోకి బుల్లెట్ దిగిపోతే పోలీసు కాల్చిన బుల్లెట్ ఆ రైతు అంటా ఉన్నాడు, మా బేలాభూములు మేము రక్షించుకోవడానికి గుండెలో బుల్లెట్ దిగిన పర్లేదు కానీ మేమైతే బేలాభూములు వదులుతాం. ఒక రైతు ఏదో కత్తి మన తుపాకీ పట్టుకున్న మామూలు వ్యక్తి కాదు, సామాన్య రైతు. శ్రీకాకుళం నేలంత తెగింపు ఉంది, శ్రీకాకుళం నేలంత ధైర్యం ఉంది, శ్రీకాకుళం నేల శక్తి అలాంటిది. నా భయం, నా బాధ, శ్రీకాకుళం భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద నా మీద చాలా ఎక్కువ ఉంది. నేను బాధ్యత తీసుకుంటాను. దాంట్లో భాగంగా రైతులకి ఏ రైతు అయితే మనకి అన్నం పెట్టాడో ఆ రైతుకి ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేనా ధర్మాన ప్రసాదరావు గారు కాదు, కానీ ఆయనకి నెలకి పెన్షన్ వస్తుంది. అచ్చెన్నాయుడు గారికి రేపు పొద్దున ఎలాగైనా ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకి పెన్షన్ వస్తుంది. ఓడిపోతాను తప్పదు పడుతుంది. ధర్మాన ప్రసాద్ అచ్చెన్నాయుడు గారిని ఎన్నికలు జరగకుండా ఓడని చేశారు మా వాళ్ళందరూ. అచ్చెన్నాయుడు గారు మన జన సైనికులు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఇప్పుడే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే తెలుగుదేశం పార్ట్నర్, టీడీపీ నాయకులేమో నువ్వు కూర్చోబెట్టి వైసీపీ పార్ట్నర్ అంటారు. ఇప్పుడు 3 సంవత్సరాల్లో చంద్రబాబు గారు 36 సార్లు చక్కగా మాట మారుస్తారు. 4 అలా తిరుగుతుందా తిరిగి పడవకి పెట్టేసాం చూసారు, ఇటు ఒకసారి అటు ఆయన అలా తిప్పుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సడన్ గా ఆయనకి ఇప్పుడు ప్రేమ వచ్చేసింది. ఆయనకి మనకి ఉత్తరాంధ్ర మీద చాలా ప్రేమ వచ్చేసింది. మరి శ్రీకాకుళం చీకట్లో ఉన్నప్పుడు, శ్రీకాకుళం తిత్లీ తుఫానుకి ఇబ్బంది పడుతున్నప్పుడు మీరేం విజయనగరం తిరుగుతారా? ఒక్కరు రారా మీరు ఇక్కడికి? అంటే ప్రజల కష్టాలు ఉన్నప్పుడు రారా మీరు? ప్రజల బాధలు ఉన్నప్పుడు రారా? అంటే మా పాదయాత్రలు, మా నమస్కారాలు ఇవి తప్ప, మా ఓదార్పులు తప్ప, అరే పక్కనే ఒక విపత్తు జరిగింది, ఒక ఉపద్రవం జరిగింది అంటే మనకి అనుకూల పరిస్థితుల్లో నాయకత్వం రాదు బయటికి. ప్రతికూల పరిస్థితుల్లో, మనకి అనుకూల కాని పరిస్థితుల్లో, మనకి ఏమాత్రం అనుకూలించని పరిస్థితుల్లో ఎవరైతే నిలబడతారో వాళ్ళే నాయకులు. మనకి అవసరమైనప్పుడు వైసీపీ నాయకులు నిలబడాల. మనం జనసేన రాకముందు ఒక్కొక్కళ్ళు శ్రీకాకుళం అద్భుతంగా వెలుగుతున్న చీకట్లో మొగ్గుతుంటే, తిత్లీ తుఫాన్ అప్పుడు ఇది చీకట్లో మొగ్గుతున్న మనకి చీకట్లో మొగ్గుతుంటే అన్ని సమస్యలు పూర్తి చేశామని చెప్తున్నారు. ఈ రోజున ఏ మూలకెళ్ళిన లక్షల మంది కానీ, ఇంతమంది యువత కానీ ఏం కోరుకుంటారంటే మార్పు కోరుకున్నారు. ఆ మార్పు మీకు అన్నదన్నలుగా ఉండే మార్పు, ఆ మార్పు ఉద్యోగాలు తెచ్చే మార్పు, ఆ మార్పు ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం నిలబెట్టే మార్పు, ఆ మార్పు శ్రీకాకుళంలో మనకు ఉద్యోగాలు తెచ్చే మార్పు. ఇలాంటి మార్పులు